ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బొజ్జల సుధీర్ రెడ్డికి భారీ గజమాలను వేసి పార్టీలో చేరిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా. రేణిగుంట మాజీ ఎంపీటీసీ విఎస్ ధర్మరాజు మిత్ర బృందం శనివారం నాడు రేణిగుంట పట్టణంలో ఏర్పరిచిన భారీ సభలో సుమారు 500 మందికి పైగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ శుభ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ విఎస్ ధర్మరాజులు మాట్లాడుతూ ఆత్మీయులు, మిత్రులు, బంధుమిత్రులతో కలిసి పార్టీలో చేరడం సంతోషమన్నారు. జరగబో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బొజ్జల సుధీర్ రెడ్డిని ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ మొదలవుతాయన్న ఉత్కంఠతతో ఎదురున్నారని అన్నారు. అభివృద్ధి జరగాలంటే మంచి పాలన రావాలని, అది తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని, అందుకు నిదర్శనం ఈరోజు తమ మిత్రబృందం, బంధువర్గం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడమన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాటల్లో పెద్దలు, సౌమ్యులు, మాజీ ఎంపీటీసీ విఎస్ ధర్మరాజు, వారి మిత్రుడు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా పార్టీలో చేరడం చాలా ఆనందదాయకమని, ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతి పనుల వల్ల ప్రజలు విసిగిపోయారని, ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు తమ ఇష్టానుసారాజ్యంగా దోచుకుని అమ్ముకుని దాచుకున్నారని వాపోయారు. తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని, అనంతరం అవినీతి బదులను లెక్క కడతామని, మరీ వారి భర్తం పడతామని తెలియజేశారు. ఎవరు కూడా వైసీపీ మాయమాటలు నమ్మి లొంగకండి. వారు ఎలక్షన్ మూమెంట్లో మీకు అందించే అది చేస్తాం, ఇది చేస్తామని ఆశలు పెట్టడం మొదలు పెట్టారని అందరికీ తెలియజేశారు. విఎస్ ధర్మరాజులతో పార్టీలో చేరిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు, సిద్ధాంతాలు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే నందమూరి తారక రామారావు ఆశన సాధనతో పార్టీ యొక్క ఘనతకు అందరూ కట్టుబడి ఉంటారని, తెలుగు ప్రజల్లో గొప్పగా నిలిచిపోయే ఘనత ఏ పార్టీకైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకే చెందుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో మా మిత్రులు మాజీ ఎంపీటీసీ విఎస్ ధర్మరాజులు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామన్నారు. జరగబో ఎన్నికల్లో తమ సత్తా చూపించి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క సమావేశానికి భారీగా హాజరైన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అలాగే నా యొక్క విన్నపాన్ని మన్నించి పార్టీలో చేరి నా తోటి స్నేహితులకు, కళాకారులకు పలు రంగాల్లో రాణిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరి ముఖ్యంగా పార్టీలో చేరికల సందర్భంగా నన్ను శాలువా, పూలమాలతో సత్కరించిన కళాకారులు నాపై చూపించిన ప్రేమ జీవితంలో మర్చిపోలేనని వరముగా భావిస్తున్నామని మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి మురళి, డాక్టర్ నరసింహులు, పోస్టాఫీస్ మధు, ఆటో దొరస్వామి, పక్క గ్రామాల స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. వారి సోదరులు వల్లంశెట్టి శ్రీనివాసులు గారు తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా శుభ పరిణామం. ఈ తేలికతో ఒక్క రేణిగుంట పట్టణంలోనే కాకుండా రేణిగుంట మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనమందరం కూడా ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి రెడ్డి గారిని, అలాగే భారతీయ జనతా పార్టీ తిరుపతి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ రావు గారిని కమలం గుర్తుతో, అలాగే సుధీర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మనమందరం కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా రోషన్ గారు, రాధా ఆచారి గారు, ఈశ్వర్ ఆచారి గారు, రామచంద్ర రెడ్డి గారు, గూడూరు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత. గూడూరు సినా గారు గూడూరు సీనా గారు సుధా గారు భాష రాజాచారి
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన మన వల్లంశెట్టి ధర్మరాజు గారు ఇబ్రాహిం గారు, మూలూరు సీనా గారు, సుధా గారు, భాష రాజాచారి, మధు గారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన మన వల్లంశెట్టి ధర్మరాజు